రియల్ ఎస్టేట్కి ఇది డ్రాబ్యాక్ కానుందా? మీరు అనొచ్చు క్యాపిటల్ బిల్డ్ చేసేది రియల్టర్స్ కోసమా అని. కొన్ని రియల్టర్స్ కాకపోతే రైతుల పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ అనేది ఒక గ్రోత్ సెక్టర్, అంటే ఎకానమీని డిసైడ్ చేసే సెక్టర్. సిటీస్ని బిల్డ్ చేసేదే రియల్ ఎస్టేట్. ఒక గ్లోబల్ లెవెల్ సిటీ డెవలప్ చేయాలనేది ఆ గవర్నమెంట్ అంబిషన్. రియల్ ఎస్టేట్ అనేది కేవలం రియల్టర్స్ కోసం కాదండి, మార్కెటింగ్ పీపుల్ కోసం కాదు. అన్ని పేపర్ మీదే కనిపిస్తూ ఉన్నాయి, డిజైన్స్లోనే కనిపిస్తూ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడుక కనిపిస్తాయి అనే ఆలోచన ప్రతి ఒక్కరి మధ్యలో అయితే ఉంది. యా అండి, దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. అమరావతి సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తా ఉంది. అంటే అమరావతి ఈజ్ గెటింగ్ బిగ్గర్. ఆల్రెడీ చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది అమరావతికి. ఫస్ట్ ఫేజ్లో రైతులు చాలా ఇష్టంగా తమ క్యాపిటల్ డెవలప్ అవ్వాలని గవర్నమెంట్కి సపోర్ట్ చేసి చాలా ల్యాండ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ సరిపోదు అని ఇప్పుడున్న గవర్నమెంట్ సెకండ్ టర్మ్ ల్యాండ్ ఎక్విజిషన్కి, థర్డ్ టైం ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తూ ఉంది. సో నిజంగా అంత అవసరం ఉందా? లేకపోతే ఎందుకు గవర్నమెంట్ ఇలా సెకండ్ ఫేజ్ 1లోనే ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు కదా అంటే, ఇక్కడ పాలిటిక్స్ని అన్నిటినీ పక్కగా పెడితే ఎస్ అండి, గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, ఎయిర్పోర్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, వీటన్నిటికీ ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్ సరిపోవట్లేదు. సో ల్యాండ్ అవసరం ఉంది. ఈవెన్ థర్డ్ టర్మ్ కూడా ల్యాండ్ అక్వైర్ చేయాల్సి ఉంటుంది అని గవర్నమెంట్ సమర్థించుకుంటా ఉంది. లేకపోతే రోడ్ నెట్వర్క్, కార్పొరేట్స్కి అలాట్ చేయడానికో ల్యాండ్ అవసరం అయితే ఉంది. సో దీన్ని జస్టిఫై చేసుకోవచ్చా అంటే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, లేకపోతే ఏఐకో ఇంకొక దానికి అలాట్ చేయటం అంటే ఎస్, ఒక గ్లోబల్ లెవెల్ సిటీ డెవలప్ చేయాలనేది ఆ గవర్నమెంట్ అంబిషన్. డెఫినెట్గా అందరం అప్రిషియేట్ చేయాల్సిందే, రైతులు కూడా స్వాగతించారు. సో ఇలా చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది సమర్థించుకోవచ్చు. బట్ రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఫేజ్ 1లో ఎవరైతే రైతులు భూములు ఇచ్చున్నారో వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఏవైతే గవర్నమెంట్ అమరావతి ఇలా డెవలప్ అవుతుంది, అలా డెవలప్ అవుతుంది, ఇలాంటి సూపర్ స్ట్రక్చర్స్ వస్తాయని చెప్పామో, అలాంటి విజిబుల్ డెవలప్మెంట్ అక్కడ కనిపించట్లేదు అంటే ఆ వర్క్స్ ఏం స్టార్ట్ కాలేదా అంటే, నో అండి, డెఫినెట్గా స్టార్ట్ అయినాయి. సో ఇది లేట్ అవడానికి రకరకాల కారణాలు, పాలిటిక్స్, ఫైనాన్షియల్ బర్డన్ కావచ్చు, వాట్ ఎవర్. ప్లస్ ఎనీ బిగ్ ప్రాజెక్ట్ అండి, మన ఇండియాలో చూస్తే అనౌన్స్ చేసే బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని పొలిటీషియన్స్ అనౌన్స్ చేసే టైం లైన్స్ ఒకలాగా ఉంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ ఒకలాగా ఉంటుంది. వీళ్ళు 3 years అంటే అది 10 years అవుతుంది. ఇది ఒక్క అమరావతి విషయం అని కాదు, ఫ్యూచర్ సిటీ అని కాదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ని సమర్థించుకోవచ్చు, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేస్తుంది ఈ గవర్నమెంట్? ఇప్పటికే చాలామంది రైతులు తమ భూములు కోల్పోయి ఇబ్బందులు పడతా ఉన్నారు అమరావతిలో. ఇది ఓపెన్ సీక్రెట్. ప్లస్ రియల్ ఎస్టేట్కి ఇది డ్రాబ్యాక్ కానుందా? ఐ డోంట్ నో. బట్ ఇప్పుడున్న ఫేజ్ 1లోనే సేల్స్ అంతగా లేవు. బికాజ్ ఒకటి క్లియర్గా చెప్పాలండి, ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెంచడం జరిగింది. ఎస్, అమరావతి ఒక గ్లోబల్ సిటీ కాదనట్లేదు, ప్లానెట్ సిటీ. అక్కడ రకరకాల డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, సూపర్ స్ట్రక్చర్స్ రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత పాపులేషన్ అక్కడికి మూవ్ అవుతుంది, జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది, యాక్సెప్టబుల్. ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు పెరగాలి అప్పుడు కదా. ఇప్పుడే ఏమైంది, 10,000 ఉన్నది 50,000, 70,000కి రీచ్ అయిపోయింది. నార్మల్ పర్సన్ లేకపోతే ఒక హై నెట్వర్త్ ఇండివిజువల్ కూడా పర్చేజ్ చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఉన్న ఇన్వెంటరీకే సేల్స్ లేదు. సో ప్రైజెస్ అయితే సమ్వాట్ కరెక్షన్ గురైన ప్రైజెస్ దిగొచ్చినాయి అనే చెప్పాలి ఇప్పుడు అమరావతిలో. కానీ ఆ ఇన్వెంటరీ కూడా సేల్ అవ్వట్లేదు ఆఫ్టర్ ప్రైస్ కరెక్షన్ ఆల్సో. ధైర్యం చేయట్లేదు ఎవరు. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ అంటే మోర్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ రాబోతుంది కదా, ఇంకా ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతూ ఉంది కదా. మరి ఇప్పుడు ఈ ప్లాట్స్ సేల్ చేసుకోవాలంటే రియల్టర్స్ పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి? మీరు అనొచ్చు క్యాపిటల్ బిల్డ్ చేసేది రియల్టర్స్ కోసమా అని. కొన్ని రియల్టర్స్ కాకపోతే రైతుల పరిస్థితి ఏంటి? ల్యాండ్ ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? అలాగే ఏ స్టేట్ అయినా వేగంగా ముందుకెళ్ళాలంటే అక్కడ రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా ప్రాస్పర్ అవ్వాలి కదా. ఇది ప్రూవెన్ థింగ్ కదా. ఈ రోజు ఎవరు అధికారంలోకి రావాలి అనేది డిసైడ్ చేసి
చేసే దానిలో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి కదా. రియల్ ఎస్టేట్ అనేది కేవలం రియల్టర్స్ కోసం కాదండి, మార్కెటింగ్ పీపుల్ కోసం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రస్తుత పరిస్థితే మీకు అర్థం కావటం కోసం చెప్తాను. కొన్ని ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, ఒక రైతు దగ్గర రియల్టర్ పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే ల్యాండ్స్ కాదు ఇవి. రైతులు తమ ల్యాండ్స్ని మార్టగేజ్ చేసి మనీ తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ హెల్త్ కేర్, లేకపోతే వాళ్ళ ఒక డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవటానికో, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, రకరకాల అవసరాల కోసం రైతులు తమ భూములను అమ్ముకుంటారు. కానీ ఆ భూముల్ని కొనే నాదుడు లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మనీ వస్తేనే కదా మార్కెట్లో సర్క్యులేట్ అయ్యేది, అందరికీ మార్కెట్లో మనీ అవైలబిలిటీ వచ్చేది. ఇప్పుడు ఈ మనీ స్టక్ అయిపోయింది. రియల్టర్స్ నుంచి మనీ రావట్లేదు, రైతుల భూములు ఎవరు పర్చేజ్ చేయట్లేదు. వీళ్ళు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర మార్టగేజ్ చేస్తా ఉన్నారు. ఆ వడ్డీలు కట్టగలరా రైతులు? వాళ్ళ భూము తిరిగి పొందగలరా? మీరే ఆలోచించాలి. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక గ్రోత్ సెక్టర్ అంటే ఎకానమీని డిసైడ్ చేసే సెక్టర్. సో రియల్టర్స్ కోసం క్యాపిటల్ అనేది కాదు, కానీ రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. సిటీస్ని బిల్డ్ చేసేదే రియల్ ఎస్టేట్. సో అమరావతిలో ఒకలాగా చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకొకలాగా చూస్తే తీసుకున్న ల్యాండ్కే ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు. 10 years అవుతుంది, ఇప్పటికి కూడా విజిబుల్ డెవలప్మెంట్ లేదు, ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ కూడా లేదు. అన్ని పేపర్ మీదే కనిపిస్తూ ఉన్నాయి, డిజైన్స్లోనే కనిపిస్తూ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడుక కనిపిస్తాయి అనే ఆలోచన ప్రతి ఒక్కరి మధ్యలో అయితే ఉంది. బట్ ఉన్న హోప్ అల్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీదే. ఎందుకు అంటే ఆయన ప్రూవెన్ లీడర్. హైదరాబాద్ ఈరోజు ఇలా ఉందంటే ఆయన వన్ ఆఫ్ ద రీజన్, ఆయనది కీ రోల్. సో అలాంటి డెవలప్మెంట్ అమరావతిలో కూడా ఆయన తీసుకురాగలరు. అది కూడా ఈ 3 yearsలో వచ్చేస్తుందా? ఆయన తీసుకురాగలరు, ఆ క్యాపబిలిటీ అయితే ఉంది. కానీ ఈ 3 yearsలో అద్భుతాలు జరుగుతాయంటే మేబీ అంత ఈజీ అయితే కాదు. ఈ 3 yearsలో ఏదో అద్భుతాలు జరుగుతాయని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చేమో కానీ, బట్ గ్రౌండ్ లెవెల్లో అది ఎంతవరకు సాధ్యం? మొన్నటి వరకు వర్షాల వల్ల పని జరగలేదని చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా వర్షాలు ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ కూడా వర్షాలు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఎప్పుడు ఉండేవి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎనీవే ఏది చేసినా అవి సారవంతమైన భూములు, అక్కడ రైతులకు నష్టం జరగకుండా చేస్తే బాగుంటుంది. అలాగే అమరావతి మనమందరం ఆశిస్తున్నట్లుగా ఒక గ్లోబల్ సిటీ లాగా డెవలప్ అయితే బాగుంటుంది. కానీ మిడిల్లో అటు గ్లోబల్ సిటీ కాదు ఇట్లా అని చెప్పి ఒక అగ్రికల్చర్ రిసోర్స్ కాదు, ఏది కాకుండా ఇలా ఎంతకాలం అని ఇలా సాగదీస్తూ వెళ్తారు. రేపు వేరే నాయకుడు ఎవరన్నా వస్తే మళ్ళీ ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన లీగల్ క్లారిటీ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నీ అందరి మధ్యలో ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇప్పుడున్న సీఎం ఫుల్ స్టాప్ పెడతారు అని ఆశిద్దాం. ఆ క్యాపబిలిటీస్ ఆయనకు ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.